కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి విమర్శించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూటమి ప్రభుత్వంలో అందడం లేదని, వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సతీష్ రెడ్డి విమర్శించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మధ్య దళారుల పెత్తనం పెరిగిపోయి రైతులు పూర్తిగా మోసపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అది అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ పంట పండించినా కూడా రైతులు తీసుకుని పోయి వంకల్లో వేసేటువంటి పరిస్థితి. అంటే దిస్ ఈజ్ అ మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రజెంట్ గవర్నమెంట్. రైతుల దగ్గర ఏమో టన్నుకు 200 తీసుకుంటున్నారు. బయట పోయి బండ్ల దగ్గర పోయి అరటికాయలు కొనుక్కుంటే ఈరోజు 40 రూపాయలు 50 రూపాయలు అట్లే ఉంది. అదే రేటు ఉంది. అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. ఇప్పుడు మధ్యవర్తులు దళారు దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది రైతులను వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో దీనికి ఏంది? ప్రభుత్వం యొక్క బాధ్యత. వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు కాబట్టి మార్కెట్ యార్డ్ల ద్వారా కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెట్టుకొని ఇవి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని వాళ్ళు మార్కెట్లోకి పంపించినట్లయితే, ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి 40 రూపాయలు బయట పెట్టే బదులు అదే గవర్నమెంట్ తీసుకొని 15 రూపాయలు కానీ అమ్మిందనుకోండి, ఆనందంగా తీసుకుంటారు. బై గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్.